అందరికి నమస్తే. ఈ హైడ్రా అనే ఒక వ్యవస్థ ప్రభుత్వం క్రియేట్ చేసింది. వాళ్ళు ఎవరెవరో కూలగొడుతున్నారు. చిన్న చిన్న బిల్డర్లు 10 కోట్లు, 11 కోట్లు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి, ఇంట్రెస్ట్‌లు తీసుకొచ్చి కడతారు కదా! వాళ్ళయన్నీ కూలగొట్టేస్తున్నారు కదా! నేను ఒక గెస్ట్ హౌస్ చూపిస్తా. ఫార్మ్ హౌస్ కాదు. ఫార్మ్ హౌస్ అంటే వ్యవసాయం చేసేది. ఇక్కడ వ్యవసాయం ఏం చేయరు. కేవలం ఎంజాయ్‌మెంట్ మాత్రమే చేస్తారు ఈ గెస్ట్ హౌజుల్లో. ఒక గెస్ట్ హౌస్ చూపిస్తా. కళ్ళు తిరుగుతాయి ఆ గెస్ట్ హౌస్ చూపిస్తే. ఒకసారి చూడండి ఇది. ఇంగో ఈ గెస్ట్ హౌస్‌కి మాత్రమే ఉన్న రోడ్ ఇది. ఎక్కర్లేదు రోడ్ ఇది. ఈ పక్క నీళ్ళే ఉన్నాయి. ఈ పక్క నీళ్ళే ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఈ పక్క నీళ్ళే ఉన్నాయి. ఈ గెస్ట్ హౌస్‌కు 3 పక్కల నీళ్లున్నాయి. ఒక పక్క మాత్రమే ఆ రోడ్డు ఉంది కదా! ఆ రోడ్డు ఉన్నది మాత్రమే నీళ్ళు లేవు. 3 పక్కల చూడండి. 3 పక్కల ఎట్లా? వెనక వైపు మాత్రమే రోడ్డు ఉంది. తర్వాత ముందల వైపు, కుడివైపు, ఎడమ వైపు మొత్తం చెరువు ఉంది. ఏం చెరువు తెలుసా అది? హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ చెరువు. ఈ గెస్ట్ హౌస్ ఎవరిదంటే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు. మొన్న మల్కాజ్గిరిలో వాళ్ళ మిసెస్ పోటీ చేసింది కదా, సునీత మహేందర్ రెడ్డి గారు. వాళ్ళది ఆ గెస్ట్ హౌస్. ఇంకా ఇట్లాంటివే కనబడతలేవు. ఇట్లాంటి ఎవ్వరు కనబడతలేవు. హిమాయత్ సాగర్ అండి. ఇప్పుడు అన్ని చెరువుల కన్నా హిమాయత్ సాగర్ చెరువు అయితే ఫేమసే కదా. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు అయితే జంట జలాశయాలు అవి మొత్తం దానికోసమే కదా 111 జీవో అని పెట్టి ఇప్పుడు జరుగుతున్న కొట్లాటల్లో 2 రకాల కొట్లాటలు జరుగుతున్నాయి. ఒకటి ఎఫ్టీపీలో ఒకటినాయి, 2 111 జీవోలో ఉన్నాయి. 111 జీవోలో లక్షల ఇళ్ళు ఉన్నాయి. నేను చూపిస్తా, గ్రౌండ్కి పోతా. 111 జీవోలో ఎవరెవరు ఫామ్ హౌస్లు ఉన్నాయి, సినిమా వాళ్ళవి ఏమేమి చూపిస్తా. అందులో కేవలం 1-2 ఫామ్ హౌస్ల గురించి ఎందుకు చర్చ జరుగుతుందో కూడా అక్కడ మాట్లాడుకుందాం మనం. కానీ ఇక్కడ వచ్చే వరకు ఇది ఎందుకు కనబడతలేదు హైడ్రా వాళ్ళకి? హైడ్రా వాళ్ళకి ఎందుకు కనపడతలేదు? సామాన్య జనాలు, సామాన్యంగా ఏదో మిడిల్ క్లాసు ఉండే బిల్డర్లు వాళ్ళు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? ఇట్లా ద్వీపకల్పం అంటారు దీన్ని. ఇట్లాంటి దాన్ని ఏమంటారంటే ఇక నీళ్ళ తేలాడుతున్నట్టే ఉంది ఇది. నీళ్ళ తేలాడుతున్నట్టే కనిపిస్తుంది ఇది. 3 పక్కల నీళ్ళే ఉన్నాయి. ఇంకేమున్నది? ఈ పక్క కూడా నీళ్ళు వస్తే మంచిగా మధ్యలో నీళ్ళ మధ్యలో మన బొడ్డెమ్మ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇది. 3 పక్కల నీళ్ళు ఉన్నాయి, ఒక పక్క రోడ్డు ఉంది. ఇంతకన్నా ఇంకా ఓపెన్గా కనిపించాలనా? ఇంతకన్నా దారుణంగా కనపడాలనా? మరి ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. మహేందర్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నారు. అందుకే కదా మొన్న మల్కాజ్గిరిలో పోటీ చేసిండ్రు. గెలిస్తే ఎంపీ అవుతున్నారు వాళ్ళ మిస్సెస్ సునీత గారు. ఇప్పుడు రంగనాథ్ గారు దీన్ని కూల్చేస్తారు. అసలు ఇప్పుడు చేస్తున్నాయి, ఇప్పుడు అక్కడక్కడ కూల్చేస్తున్నారు కదా, దానికన్నా ఇది మోస్ట్ డేంజర్గా కనబడుతుంది. దానికన్నా ఇది చాలా ఓపెన్గా కనబడుతుంది. అవి ఎఫ్టీఎల్ లిమిట్స్, ఆ ఎఫ్టీఎల్ ఏందో, ఎక్కడి దాకా వస్తుందో, తర్వాత బఫర్ ఎక్కడి దాకా వస్తుందో, ఇది ఏ త్రిభువన జీవోలో ఉందో లేదో, ఇవన్నీ పరిశానే లేదు. డైరెక్ట్ చెరువులో కట్టేసిండు. డైరెక్ట్ చెరువులనే. మరి ఈ హిమాయసాగర్లో నీళ్ళు ఫుల్ వచ్చినప్పుడు బహుశా మరి ఏం చేస్తాడో, పడవలు వేసుకొని పోతాడే వాడికి. నీళ్ళు ఫుల్ అయినప్పుడు పడవలు వేసుకొని, బోట్లు వేసుకొని, నాటు పడవలు వేసుకొని అట్లాంటివి వేసుకొని పోతారేమో వీడికి పోవాలనుకున్న వాళ్ళు. దీని మీద ఇప్పటిదాకా ఇంత జరుగుతుంది కదా, చాలామంది ఇల్లు చూపించే ప్రయత్నం చేసిన. నేను ఒక కొత్త కోణంలో చూపిద్దామని చూపించిన. కొత్త కోణంలో ఎట్లా మొత్తం డ్రోన్ విజువల్స్ ఇది ఇంత ఓపెన్ కనబడుతుంది. నేను రంగనాథ్ గారికి ఈ విజువల్ కూడా పెడతా. రంగనాథ్ గారికి నేను ఈ వీడియో కూడా పెడతా. నేను అర్జెంటుగా ఆడిపోవాలి, ముందు అర్జెంటుగా ఆడిపోయి దాన్ని కూలగొట్టాలి. ఇక ఆయన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మీటింగ్లో. చాలామంది మాకు మంత్రులకు ఫోన్లు చేస్తున్నారు, సీఎం ఆఫీస్కి ఫోన్లు చేస్తున్నారు, మా ఇల్లు కూలగొట్టద్దని చెప్తున్నారని. అసలు ఆ మంత్రుల ఫామ్ హౌస్లు, మంత్రుల గెస్ట్ హౌస్లే మొత్తం 111 జీవోలోనో లేకపోతే ఎఫ్టీఎల్లోనో ఉన్నాయి. వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారట. వాళ్ళ వీలెవరు కూలగొట్టాలి? ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి సామాన్య జనాలై వాళ్ళ ఇలా కూలగొడతా, మొత్తం ఎవరు ఉపేక్షించలేదు, మొత్తం ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మీ పక్కన కూర్చున్న మంత్రులే కదా, వరుసగా ఉన్నారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన మాజీ మంత్రి ఈయన ఉన్నాడు. ఇంకా దాంట్లో చాలామంది ఎక్కడెక్కడ ఇంకా లెక్కలు మొత్తం తేలుతాయి. మీ దగ్గర ఇంకా అఫీషియల్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ముందు వాళ్ళకి గులగొట్టచ్చు కదా. వీళ్ళకి ఫోన్ చేస్తున్నారంట, మా మంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మాకు గులగొట్టదని. మీ మంత్రులకే ఇట్లాంటివి ఉన్నాయి. మీ మంత్రులకే ఇట్లాంటి ఫామ్ హౌస్లు, ఇట్లాంటి గెస్ట్ హౌస్లు హిమాయత్ సాగర్ చెరువు నిండా ఉన్నాయి. ఈ పక్క ఆ పక్క హిమాయత్ సాగర్ రౌండప్ చేయండి ఒకసారి రంగనాథ్ గారు. మీకు ఎంతమంది లీడర్ల ఫామ్ హౌస్లు కనిపిస్తావో, ఎంతమంది లీడర్ల గెస్ట్ హౌస్లు కనిపిస్తావో, ఎంత తమాషా ఉంటుందో. ఇట్లా ఐలాండ్ లాగా కనిపించేటివి ఎన్ని ఉన్నావో చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది. మీకు ఇట్లాంటివి వదిలేసి, ఇంత ఓపెన్గా ఇంత పచ్చిగా కనిపించేవి వదిలేసి జనాల మీద పడితే జనాలు చూస్తారు. ఒక లిమిట్ ఉంటుంది దాన్ని కూడా.
ఎక్కడనో బొక్కలో ఉన్న ఎక్కడనో ఉన్న జనాల ఇల్లు కనబడుతున్నాయి మీకు, కానీ ఇంత ఓపెన్గా కనపడతలేవా రంగనాథ్ గారు? మీకు మంచి పేరుంది, మీరు అనవసరంగా చెడగొట్టుకోకండి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, మరి మీకు ఫ్రీడమ్ ఇచ్చినని చెప్పి మీరు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇట్లాంటివి కనబడతలేవు. మీకే ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ముట్టుకోకండి, కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లు టచ్ చేయకండి, కాంగ్రెస్ వాళ్ళ గెస్ట్ హౌస్ల వైపు మన ఇటాచీలు మన ప్రొక్టైన్లు పోవద్దు, రూట్ మ్యాప్ ఇచ్చిండ్రు ఏమన్నా? ఇటే పోవాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి. అసలు ఏ టార్గెట్తో మీరు హైడ్రా పెట్టిర్రు? ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? కోర్టు కూడా సగం చెప్పిండ్రు, సగం చెప్పలేదు. ప్రభుత్వ జాగాలు కాపాడాలి, ఇది ప్రభుత్వ జాగా కాదా? ఇది జనాల ఆస్తి కాదా? చెరువులో కడితే చెరువులు కాపాడాలి, చెరువులో ఉంటే బాగుంటుందా ఇట్లా? రేపు నాడు చూసి ఇంకో నలుగురు అప్పుడు ఇటుకెళ్ళి ఖాళీ ప్లేస్ ఆడాడ నీళ్ళు లేక తేలిన గుండ్లు ఉన్నాయి కదా, ఈ గుండె కట్టేసుకుంటారు. ఏంది పరిస్థితి? కాబట్టి మహేందర్ రెడ్డి ఇల్లు ఇంత ఓపెన్గా పచ్చిగా కనిపిస్తుంది. 3 పక్కల నీళ్ళు ఉన్నాయి, ఒక పక్క మాత్రమే రోడ్డు, అది కూడా స్పెషల్గా ఈ ఇంటి కోసం వేసుకున్న రోడ్, అది చెరువుల రోడ్ వేసుకున్నారు. ఆ రోడ్డు కూడా చెరువులనే ఉంది. కాబట్టి అర్జెంటుగా ముందు మీ ప్రొక్లైన్లు, మీ హిటాచీలు, ఇంకా ఏమేమి ఉన్నాయో మీ దగ్గర అవన్నీ తీసుకుని ఆడికి పోవండి. ఆడికి పోయి వాటిని కూలగొట్టి ఆదర్శంగా నిలుస్తారు. ముందు లీడర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. మీ కూల్చివేత లీడర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రజలు ప్రశంసిస్తారు. అంతేగాని మీరు కావాలని కొందరిది కూల్చి కొందరిది కూల్చకుండా కేవలం ప్రజలు మాత్రమే టార్గెట్ చేయడం, దీని వెనుక ఒక హిడెన్ ఎజెండా మాత్రం ఉంది. ఆ హిడెన్ ఎజెండా త్వరలో జనాలు కూడా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.